చంద్రబాబుకు ఎప్పుడూ తన పూర్తి మద్దతు ఉంటుందంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అసెంబ్లీ నిర్ణయాన్ని తప్పుపడుతూ చంద్రబాబును జైలుకు పంపారన్నారు. అధికారంలోకి వచ్చాక ఇసుక దొంగలను వదిలే ప్రసక్తే లేదన్నారు పవన్. తుది శ్వాస వరకు జగన్ పై పోరాటం చేస్తానన్న ఆయన యుద్ధం కావాలని కోరుకుంటే అందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. జగన్ జైలుకు వెళ్తే అందరూ జైలుకు వెళ్లాలా అని అన్నారు. తెలంగాణలో జగన్ ను రాళ్లతో తరిమి కొట్టారన్నారు. రేపు ఆంధ్రప్రదేశ్లోనూ అదే పరిస్థితి రావచ్చని అన్నారు. జగన్ ఏపీకి హానికరమన్న పవన్ ఏపీని కాపాడుకోవడం ప్రజల బాధ్యత అని చెప్పారు. వారాహి యాత్రపై దాడికి 2000 మంది నేరగాళ్లను దింపారన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబుకి ఎప్పుడూ తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అసెంబ్లీ నిర్ణయాన్ని తప్పుపడుతూ చంద్రబాబును జైలుకు పంపారన్నారు. అధికారంలోకి వచ్చాక ఇసుక దొంగలను వదిలే ప్రసక్తే లేదన్నారు పవన్. ఇక తుది శ్వాస వరకు జగన్ పై పోరాటం చేస్తానన్న ఆయన యుద్ధం కావాలని కోరుకుంటే అందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. జగన్ జైలుకు వెళ్తే అందరూ జైలుకు వెళ్లాలని అన్నారు. ఇక తెలంగాణలో జగన్ ను రాళ్లతో తరిమి కొట్టారన్నారు. రేపు ఆంధ్రప్రదేశ్లోనూ అదే పరిస్థితి రావచ్చని అన్నారు. జగన్ ఏపీకి హానికరమన్న పవన్ ఏపీని కాపాడుకోవడం ప్రజల బాధ్యత అని చెప్పారు. వారాహి యాత్రపై దాడికి 2000 మంది నేరగాళ్లను దింపారన్నారు.